లేదు వారిజా, విరాజ్ చాలా తెలివైనవాడు. ఉండొచ్చు, కానీ తనకు మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రెజెంటేషన్ కూడా సూపర్గా ఇచ్చాడు. తనకు మంచి భవిష్యత్తు ఉందని నేను ఒప్పుకుంటాను. మరి ఇంకేంటి ప్రాబ్లం? నువ్వు అనుకున్న దాన్ని బట్టి అరు మసాలా భవిష్యత్తు విరాజేనని నువ్వెలా చెప్పగలవు? ఒకవేళ అలా అనుకున్నా కూడా మసాలా తయారు చేసేటప్పుడు చాలా శ్రద్ధతో చేయాలి. ఆ శ్రద్ధ ఈ ప్రోడక్ట్స్ లో నాకు కనిపించలేదు. రుచి పచ్చి ఏమీ లేదు. నేను నమ్మలేకపోతున్నాను వారిజా. ఎందుకిలా జరిగింది? మితిలా ఉండుంటే ఇలా జరిగేది కాదరు. అరు, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. బట్ ఇక మీద అరు మసాలా ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే మనకు మితిలా ఉండి తీరాలి. తన సమక్షంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ అయితేనే మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎలా సేల్ చేయాలనేది దాని గురించి ఆలోచిద్దాం. ఒకవేళ మితిలా లేదంటే అరు మసాలా లేనట్టే. విరాజ్, నిన్న మనం టేస్ట్ చేసినప్పుడు అంతా సరిగ్గానే ఉంది కదా. వారిజా గారితో మాట్లాడుకుని ఇంకో మీటింగ్ ఫిక్స్ చేసుకుందాం. వద్దవి, దొరికిన అవకాశంలోనే ఏం చేయలేక ఓడిపోయాను. మళ్ళీ అదే తప్పు నా వల్ల జరగడం నాకిష్టం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకేం చేయనవి, నానమ్మ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ నేను ఆ నమ్మకాన్ని పాడు చేశాను. అమ్మమ్మ పేరు పోగొట్టాను. ఇప్పుడు అమ్మమ్మకి నా మొహం ఎలా చూపించాలి? విరాజ్, ఎక్కడో తప్పు జరిగింది. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. పాండు, ఏం చెప్తున్నావు నువ్వు? నిజం చెప్తున్నాను మేడం. విరాజ్ సార్ శాంపిల్ టేస్ట్ చేసినప్పుడు నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది. ప్రజెంటేషన్లో వాళ్ళు తిన్న శాంపిల్స్ వేరు, విరాజ్ సార్ రెడీ చేసిన శాంపిల్స్ వేరు. శాంపిల్ రెడీ చేసి పెట్టింది ఎవరు? విరాజ్ సారే మేడం. మరి అలా ఎలా జరుగుతుంది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. పాండు, నీకేదైనా తెలుసుంటే చెప్పు, దాచిపెట్టకు. మేడం, శాంపిల్స్ పెట్టిన చోట రంజిత్ సార్ ఉన్నాడు. ఎవరు? అదే రంజిత్ సార్ ఉన్నారు. ఉంటే ఆయన ఏవైనా మిక్స్ చేసి ఉండొచ్చా అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపడకండి మేడం. మీ ప్రాజెక్ట్ ఇంకా యాడ్ చేయలేదని రంజిత్ సార్ చాలా కోపంగా ఉన్నారు. నేను ఒక్కనని కాదు మేడం, ఆఫీస్లో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అందుకే. అంటే మా మావయ్య శాంపిల్స్ ని పాడు చేశారని నిందలేస్తున్నావా నువ్వు? ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల జరిగే పరిణామం తెలుసా నీకు? మన ఆఫీసులోనే కాదు, మా కుటుంబంలో కూడా గొడవలు జరుగుతాయి. ఇలాంటి రూమర్స్ ఎక్కడా స్ప్రెడ్ చేయకు. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. వెళ్ళు. సారీ మేడం.
రమ్య, విరాజ్ ప్రెజెంటేషన్ ఇచ్చి డీల్ ఓకే అయిన తర్వాత నువ్వు పార్టీ అరేంజ్ చేసుకోవాల్సింది. అది వదిలేసి బావి తవ్వక ముందే నీళ్ల కోసం పంపు వేసినట్టు సెలబ్రేషన్ ముందే రెడీ చేసుకుని ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? మేడం, షాష్, నేను బాధపడుతుంది సెలబ్రేషన్స్ ముందే చేసినందుకు కాదు, ఇవ్వు. నా ఫియాన్సీ గెలవలేకపోయాడని. కానీ తను ఏ పని సెలబ్రేట్ చేయకుండా అసలు మొదలు పెట్టేవాడే కాదు. అలాంటి విరాజ్కి ఇలా అయ్యిందంటే ఏదో బ్యాడ్ లక్కే జరిగింది. విరాట్ సార్ నైవేద్యం తిన్నారని ఆ నందీశ్వరుడికి కోపం వచ్చిందా? అందుకే ఆయన ప్రాజెక్ట్ విఫలమైందా? ఎందుకైనా మంచిది ఆ నందీశ్వరుణ్ణి క్షమించమని అడుగుస్తాను. ఏమైందండి? డీల్ క్యాన్సిల్ అయిందంట. అవును, వారిజ గారికి శాంపుల్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదన్నది కూడా చెప్పన్నయ్యా. నేనే చెప్పాలి జయరాం? అక్కడ ఏం జరిగిందో అదే చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు జయరాం? అనయ్య, నీ మీద నాకు చాలా గౌరవం ఉంది. అందుకే నెమ్మదిగా ఓపిగ్గా మాట్లాడుతున్నాను. ఏదేదో మాట్లాడద్దు జయరాం. నువ్వేం అడగాలనుకుంటున్నావో సూటిగా అడుగు. విరాజ్ శాంపిల్స్ పెట్టిన రూమ్లో మీరున్నారంట. అవును, ఉంటే ఏంటి ప్రాబ్లం? విరాజ్ పెట్టిన శాంపిల్స్ని మీరేం చేయలేదు కదా? అది మీరాగండి. విరాజ్ కరెక్ట్ గా శాంపుల్స్ రెడీ చేయించకపోవడం కూడా అతని తప్పు. ఆ తప్పును దాయడానికి నా మొగుణ్ణే నిలదీస్తారా? ఈ ఇంట్లో అంతే. ఒకరిని బాగుపరచడానికి పోయి మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు దయచేసి ఎవరు ఎవరిని అపార్థం చేసుకోకండి. కాసేపు ఓపికతో ఉండండి. ఏమండి, కళ్ళతో చూసినా కూడా నమ్మలేని నిజాలు కొన్నుంటాయి. అలాంటిది మీరందరూ ఇలా. నిజమే వైజయంతి, కాకపోతే అన్నయ్య నోటి నుంచి విందామని అప్పటినుంచి చూస్తున్నాను. కానీ అన్నయ్యే చేశాడని మాత్రం అస్సలు చెప్పడం లేదు. ఎందుకన్నయ్య పెద్దన్నయ్యని నిందిస్తున్నావు? అమ్మ విరాజ్కి ప్రాజెక్ట్ అప్పగించినప్పటి నుంచి చూస్తున్నా ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది. వైజయంతి వదిన పాత పుస్తకాలన్నీ స్క్రాప్కు వేయమని చెప్పి తర్వాత నాకు సంబంధం లేదు అనేలా భవానీ వదిన్ని ఒక మూలను కూర్చోబెట్టాలని చూస్తున్నారు. నువ్వేమో నీ కొడుకు ఓటమికి అన్నయ్య కారణమని నింద మోపుతున్నావు. శాశ్వతి, నువ్వు మధ్యలో అడ్డురాకు. నేను చెప్పేది అబద్ధం అయితే అన్నయ్య మాట్లాడేవాడు. ఇలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే తనేదో తప్పు చేసి ఉండాలి. నేను తప్పు చేశానని నువ్వెలా చెప్పగలవు? మీరు తప్పు చేశారని నేను చెప్పడం లేదన్నయ్య. మీరేమైనా తప్పు చేశారా అని అడుగుతున్నాను అంతే. ఓ, ఏ సాక్ష్యాలు లేకుండానే నా మీద నింద మోపుతున్నావా? భవానీ ఆంటీ, పొద్దున మీరు విరాజ్ ఓడిపోవాలి అన్నారు. అందుకని ఇలా చేస్తారా?
అన్నయ్య నిజం ఒప్పుకో, లేదంటే లేదంటే ఆ? లేదంటే ఏం చేస్తావు? ఆపండి. బస్వా, నాకు జిలేబీ ఆర్డర్ వస్తే నీకు జిలేబీ నైవేద్యం పెడతానని చెప్పి ఇప్పుడు ఖాళీ చేతులతో వచ్చాను. తప్పంతా నాదే. నైవేద్యం బాక్స్ని వంటగదిలో పెట్టకూడదు. పాపం విరాజ్ సార్ ఏదో తెలియక తిన్నారు. అంత మాత్రాన నువ్వు ఆయన మీద కోప్పడితే ఎలా? ఆయనకి దక్కాల్సిన ప్రాజెక్ట్ దక్కలేదు తెలుసా? పాపం ఆయన ఎంత బాధపడుతున్నారు. ఆయన తరపున నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. తప్పు కనుక వేశాను, క్షమించు బస్వా. ఆయన మనసులో ఉన్న బాధని తగ్గించు ప్లీజ్. క్షమించడానికి నేను చేసింది చిన్న తప్పు కాదు. జీవితంలో గెలవడం ఓడడం మామూలే. దాని గురించి నేను కంప్లైంట్ చేయను. కానీ నా ఓటమి వల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళ పేర్లు పాడవుతున్నాయంటే నేనెందుకు గెలవడానికి ప్రయత్నించాలి? పోటీలోకి ఎందుకు దిగాలి? ఇప్పుడు ఎవరో అబ్బాయితో నీ గురించి పుకార్లు వినిపిస్తున్నాయే. ఈడొచ్చిన ఆడపిల్లని పెంచడం అంటే బయట చెంగులో నిప్పులు దాచుకోవడం అంటారు కదా. నా కూతురు ఆ వేడి నన్ను తాకనివ్వకుండా చేస్తుంది అనుకున్నాను. కొన్నిసార్లు పేరు పాడవచ్చు, అది మనం చేసే తప్పు వల్లే జరగాలని లేదు. ప్రయత్నించినప్పుడల్లా గెలవాల్సిందే అని రూల్ లేదు కదా. అలా ప్రయత్నించడం ఆపేస్తే బ్రతుక్కి అర్థమేముంటుంది? ఈ రోజు పాడైన పేరుని సరిదిద్దుకోవడానికే కదా రేపనేది ఉంటుంది. రేపు మనం ఖచ్చితంగా గెలవచ్చు. ప్రయత్నం చేయకుండానే గెలవలేమని ఎందుకు అనుకోవాలి? ఓడిపోయాం, కోల్పోవడానికి ఇంకేముంది? పేరు పాడై ఉండొచ్చు, కానీ అంతం కాలేదు కదా. ఇక ముందు నిలబెట్టుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. మౌనంగా ఉండి ఆ పేరుని అందరూ మర్చిపోయేలా చేసుకుంటామా, లేక మళ్ళీ ప్రయత్నించి ఆ పేరు తిరిగి తెచ్చుకుంటామా అనేది మన ఇష్టం. ఒక చూపుతోటి ఒక చూపు కలిపి వెను చూపు లేని జత పయనమిది. ఒక చేయిలోన ఒక చేయి మీరు చెలిమిది. ఒక మాట తోటి ఒక మాట కలిపి ఒక మాటమైన మగువాట ఇది. ఒక గుండె తోటి ఒక గుండె చేరి ఒది గుండె కథ ఇది.
ఎవరు తను? నా ప్రాబ్లం ఏంటో అడగకుండానే మనసుకు ప్రశాంతత కలిగేలా మాట్లాడింది. ఒక థ్యాంక్స్ చెప్దామంటే తనెవరని కూడా తెలీదు. ఎక్కడికెళ్ళింది? ఏం జరుగుతుంది ఇక్కడ? అనుమానిస్తూ అవమానించడం సరికాదు కదా మావయ్య. చిన్న మావయ్య ఏదో తెలియక అడిగితే కూల్గా సమాధానం చెప్పొచ్చు కదా మావయ్య. చూడండి మావయ్య, మీరు తప్పు చేయలేదని నోరు తెరిచి చెప్పుంటే జయరాం మావయ్య అడిగే విధానంలో అడిగుంటే నేను సమాధానం చెప్పుండేవాణ్ణి. నన్ను అవమానిస్తూ మాట్లాడుతుంటే నేనెందుకు సమాధానం చెప్పాలి? మావయ్య, బావున్న బంధాల్ని పాడు చేసేది ఈ ఈగోలే. తన మాట నేనెందుకు వినాలి, తనకన్నా పెద్దవాణ్ణి అన్న ఈగో చూపిస్తూ వెళ్తుంటే అది మన ఇంటికి సరిపోదు కదా మావయ్య. మీరెప్పుడూ ఇలా లేరు. ఇలాంటి ఈగోలతో మీరు ఒకరినొకరు దూరం చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఈగోలు మనకెందుకు మావయ్య? మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. మన ఇల్లు ఇంత గట్టిగా ఉన్నది నమ్మకమనే పునాది మీదే. ఇలా ఒకరినొకరు అనుమానించుకుంటూ అవమానించుకుంటూ వెళ్తుంటే ముందు ముందు మన బంధాల నుండి మనల్ని వేరు చేస్తుంది. మనమందరం అమ్మమ్మ ఆశయాల్ని నిలబెట్టుకోవడానికి కలిసి ఉండాలి కదా మావయ్య. ప్లీజ్, నా కోసమైనా మీరందరూ ఓపికతో ఉండండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. అన్నీ మీకే అర్థమవుతాయి. థ్యాంక్ యూ మిథిల. విరాజ్ ఇప్పటికే బాధపడుతూ ఉంటాడు. తను ఇంటికి వచ్చేసరికి అందరూ గొడవ పడటం చూసి విరాజ్ మనసు ఇంకా విరిగిపోయేది. అలా జరగకుండా ఈ గొడవ ఇక్కడితో ఆపేశావు. థ్యాంక్ యూ. లోపలికి వచ్చేటప్పుడు ఎంతో బాధతో వచ్చాను, కానీ బయటికి వెళ్ళేటప్పుడు అంతే ప్రశాంతంగా వెళ్తున్నాను. దేవుడు ఆ రాయిలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాటల్లో మాత్రం ఉన్నాడు. నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తీయ తీయని నిమిషాలే నీలోన వంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎప్పుడు నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటూ నా ప్రాణమే నీకు చెబుతోంది ఇప్పుడు నువ్వు లేక నేలే